హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. కమల్ కుమారి వ్లాగ్స్. ఈరోజు నేను ప్రిపేర్ చేసేది సగ్గుబియ్యం అప్పడాలు. చాలా టేస్టీగా ఉంటాయి. మీరు కూడా ట్రై చేసి కామెంట్ చేసేయండి. ఇవి సాంబార్లో కానీ రసంలో కానీ తింటే చాలా బాగుంటాయి, అదిరిపోతుంది. ఖచ్చితంగా ట్రై చేసి కామెంట్ చేసేయండి. చాలా సింపుల్ కూడా. ఇప్పుడు మనం ఒక బౌల్ తీసుకొని అందులో 1 గ్లాస్ సగ్గుబియ్యం వేసుకోవాలి. అలాగే అందులో 2 గ్లాస్ వాటర్ పోసుకొని ఒక 2-3 అవర్స్ పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు 2-3 అవర్స్ తర్వాత సగ్గుబియ్యం నానేయండి. ఇప్పుడు మనం పెద్దగా ఉండే ఒక బౌల్ తీసుకొని అందులో ఈ సగ్గుబియ్యం వాటర్తో సహా పోసేసుకోవాలి. అందులోనే మనం ఏ గ్లాస్తో అయితే సగ్గుబియ్యం పోసామో ఆ గ్లాస్తో 4 గ్లాస్ వాటర్ పోసుకోవాలి. ఫస్ట్ 2 గ్లాస్ వాటర్ కాకుండానే మళ్ళీ 4 గ్లాస్ వాటర్ పోసుకోవాలి. వాటర్ పోసి మనం బాగా మరగనివ్వాలి. చూసారు కదా, ఇలా మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. ఇలా కలుపుతున్నప్పుడే మనం తగినంత సాల్ట్ కూడా వేసేసి బాగా దగ్గరగా చిక్కగా అయ్యేంత వరకు కూడా బాగా మరగనివ్వాలి. చూసారు కదండి, ఇలా అవ్వాలి. ఇలా అయితే సరిపోతుంది. ఇప్పుడు ఇందులో ఒక 4 పచ్చిమిరపకాయలని మెంతిగా దంచి 1 స్పూన్ వేసుకోవాలి. అందులో 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ నువ్వులు కూడా వేసుకొని ఒక 2 మినిట్స్ బాగా కలుపుకొని చూస్తే ఇలా తిక్కిగా ఉండాలండి. మరీ తిక్కిగా కాకుండా మరీ పలుచగా కాకుండా ఉండాలి. గ్యాస్ ఆఫ్ చేసి ఒక 10 మినిట్స్ పక్కన పెట్టాలి. కొంచెం చల్లారాలి. ఇప్పుడు ఒక గోన్ మ్యాన్ కానీ కాటన్ క్లాత్ మ్యాన్ కానీ అప్పుడల్లాగా వేసుకోవాలి. అంతేనండి, ఒక్క రోజులో ఎండిపోతాయండి. ఇలా ఎండినవి తీసేసి ఇప్పుడు మనం ఆయిల్ పెట్టుకొని ఆయిల్ బాగా హీట్ అయ్యాక మనం ఈ అప్పడాలని వేపేస్తే అంతేనండి, సగ్గుబియ్యం అప్పడాలు రెడీ. ట్రై చేయండి. చాలా సింపుల్, చాలా టేస్టీగా కూడా ఉంటాయి. మీరు ట్రై చేసి కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.